దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని దయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంతకు చేరి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించారా? ప్రతి ఉదయము ప్రభు పాదాల చెంతకు చేరడము మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని దైవజనుడిగా, దేవుని దాసుడిగా, పాదదాసుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవునికే మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, అద్భుతమైన మాట ఏంటంటే, నీకెప్పుడైతే ఆపద అనేది నీ జీవితంలో ఎదురవుతుందో అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేతను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, మనకున్న ప్రతి ఆపద నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి మనకున్న ఆపదలను బట్టి ప్రభు సందులో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రతి దానిలోని కూడా మనల్ని విడిపిస్తాడట. విడిపించబడిన మనము ఖచ్చితంగా ఆయనకు నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరో చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర పిల్లలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆస్వాదించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలము లేక కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి తండ్రి. నీకు మొదపెట్టే ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. అద్భుతమైనటువంటి కార్యములు జరుగును గాకని ప్రకటిస్తున్నాను. దేవా, ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు, వివాహ దినాలు, పుట్టినరోజు వేడుకలు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాలను, మా ప్రాంతాల, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం ప్రభా వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములను ప్రభా మీరు మలుచుటకు అన్యాయస్తులు కాదు కనుక రావలసినటువంటి నూరంతల ఆశీర్వాదాలు నా ప్రియ తండ్రి ప్రతి ఒక్కరికి నీ నామంలో అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతారని ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ఉండగా దీవించి ఆశ్రయించి నూరంతల ప్రతిఫలం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్.